వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. తినడానికి తిండి లేక గోధుమ పిండి కోసం కొట్లాడుకుంటూ ఈరోజు పాకిస్తాన్ మేము ఇస్లాం కానే కాదు, మేము సనాతన హైందవ వారసులం అని చెప్పుకునే పరిస్థితికి వచ్చేసింది. నాకు తెలిసినంత వరకు ముస్లింలకు సంబంధించి వాళ్ళ దేవుడు చెప్పిన దాని ప్రకారం అన్యమతాల దేవుళ్ళకు సంబంధించి పూజలు చేయడం కానీ లేకపోతే అన్యమతాల దేవుళ్ళని పొగట్టం కానీ చెయ్యరు. అలా చేస్తే వాళ్ళు కాపీర్లు అని చెప్పడం నేను విన్నా. అది నిజమా కాదా అనేది మీరు కామెంట్ చేయండి. ఒకవేళ అదే నిజమైతే ఈరోజు పాకిస్తాన్ కాపీరిస్తాన్గా మారుతుందా? అంటే పాకిస్తాన్లో ఉన్న వాళ్ళంతా కాపీర్లు అయిపోతున్నారా? ఇండస్ నదీ జలాలు భారత ప్రభుత్వ నిర్ణయంతో మీ అందరికీ తెలిసింది, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇప్పుడు పాకిస్తాన్ నుంచి స్వతంత్రం కోరుకుంటూ భారత్లో చేరాలని కోరుకుంటుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. చాలా బాహటంగా చెప్తోంది పీఓకే, మేము అసలు పాకిస్తాన్లో భాగమే కాదు, మీరు మా మీద జులుం చూపించొద్దు, మీరు ఎక్కువ మాట్లాడితే మేము వెళ్ళి భారత్లో చేరిపోతాం. దీనివల్ల కొంతమంది పాకిస్తానీలు మానసిక స్థితి కోల్పోయారు అనే మాటలు కూడా వస్తున్నాయి. అంతేకాదు ఏదైతే వాళ్ళ దేవుడు ఉంటారో ఆ మతాన్ని కూడా వీళ్ళు ధిక్కరించాలని నిర్ణయించుకున్నారన్నట్టుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి. వారు తాము అరబ్బులమని, టర్కీ వారసులం కాదని, రాముడు, కృష్ణుడు, పాణిని, గాంధారుల వారసులం చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఈ మధ్యకాలంలో చూసినాం కదా, పాణిని మావాడు, ఇది మాది. నిజంగా కూడా పాకిస్తాన్ అనే దేశం ఏర్పడడానికి ముస్లిమ్స్ అంతా కూడా మాకు ఒక కంట్రీ కావాలి, మేము అరబ్బులం, మేము హిందువులం కాదు, భారతదేశంతో కలిసి ఉండం, మా ముస్లింలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక దేశం కావాలని చెప్పిండ్రు. ఇప్పుడు వచ్చేసరికి పాణిని, రాముణ్ణి, కృష్ణుణ్ణి, గాంధారులను ఎందుకు వాళ్ళ వారసులని చెప్పుకోవడం ఎందుకు? వాళ్ళు మా వాళ్ళే అని చెప్పుకోవడం ఎందుకు? మేము భారతదేశమే అని చెప్పుకోవడం ఎందుకు? ఇస్లాంలో నేను విన్నదాని ప్రకారం పూర్వపు బహుదేవతారాధన నాగరికతలైన ఇండస్ వ్యాలీ నాగరికత, ఈజిప్ట్ నాగరికత, మెసొపొటేమియన్ నాగరికత, ఇవి ఇస్లాం పూర్వపు అరేబియా నాగరికత, ఇవన్నీ కూడా కాపీర్, షిర్క్. అల్లా కాకుండా వేరే దైవ ఆరాధన చేస్తే అది తప్పు. అల్లాని కాకుండా వేరే దేవుణ్ణి ఆరాధించకూడదు, పూజించకూడదు. ఎందుకంటే చాలామంది చూస్తూనే ఉంటాం, లవ్ జిహాద్ చేయడానికి పేరు మార్చుకుంటారేమో తప్ప వాళ్ళు వాస్తవానికి అల్లాని తప్ప ఇంకెవరిని పూజించరు. ఎంత పెద్ద నాయకుడైనా సరే హిందువుల పండుగలకు వచ్చి పూజ చేయడు, బొట్టు పెట్టుకోడు. మన హిందూ నాయకులు అంటే పోయి టోపులు పెట్టుకొని ఖర్జూరాలు తింటారు, అది వేరే విషయం. ఎందుకంటే వాళ్ళు అల్లాను మాత్రమే నమ్ముతారు, ఇంకెవరిని నమ్మరు. మరి అలాంటిది ఈరోజు పాకిస్తాన్లో జరుగుతుంది ఏంటి? ఇలా అన్యమతాలకు సంబంధించి దేవీ దేవతలను పొగిడినా, పూజలు చేసినా నరకంలోకి వెళ్తారు, వాళ్ళు కాపీర్లు అని చెప్తారు. అంటే ఇప్పుడు ఈరోజు నీళ్ళ కోసం పాకిస్తానీలు కాపీరిస్తాన్లుగా మారిపోతున్నారా? తమ సొంత మతానికి సంబంధించి తిరస్కరిస్తూ ఇవన్నీ ప్రోత్సహిస్తున్నారా? గత నెల రోజులుగా చూస్తున్నాం, రోజుకో విషయం బయటకు వస్తుంది. పాణిని మావాడే, మాది భారతదేశం నిజమైంది, రాముడికి కృష్ణుడికి సంబంధించిన ఆనవాళ్ళు మా దగ్గర ఉన్నాయి, మేము భారతదేశంలో కలిసిపోతాం. ఇక్కడ కాపీర్లను ఇస్లాంలోకి మార్చాలి, ఈ దేశాన్ని 2047 కల్లా ఆక్రమించాలని కొంతమంది ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నాలు ఏవి జరగకుండా, గోధుమ పిండి దొరకకుండా అల్లలే వాళ్ళే కొట్టుకు చేస్తూ మేము కాపీర్లుగా మారినా పర్లేదు, మేము భారతదేశంలో భాగమవుతూ పాణినికి, రాముడికి, కృష్ణుడికి వారసులు అవుతూ ఉంటున్నారు పాకిస్తాన్లోని ముస్లింలు. ఇది నిజంగా కామెడీ అవునా కాదా? 2047 కల్లా భారతదేశం ఇస్లాం కంట్రీగా మారడం పక్కన పెట్టండి, పాకిస్తాన్ హిందూ కంట్రీగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా అవసరం. ఫస్ట్ వీక్ శాలరీస్, రెంట్, మెయింటెనెన్స్ ఇలా చాలా ఉన్నాయి. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి చాలా కష్టపడుతున్నాం, కానీ బ్రేక్ ఈవెన్కి చేరుకోలేకపోతున్నాం. త్వరలోనే చేరుకుంటామనే ఒక నమ్మకం ఉంది. అప్పటిదాకా మాత్రం ఈ ఛానల్ని ముందుండి ఆర్థికంగా నడిపించాల్సిన బాధ్యత మీదే. మీరున్నారు కాబట్టి ఈ ఛానల్ నడుస్తుంది, అలానే నడిపిస్తారు అని ఆశిస్తున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ ఈ ఛానల్ని నిలబెడతారని కోరుకుంటున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇచ్చాము, వాటి ద్వారా సపోర్ట్ చేయొచ్చు. లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము, అకౌంట్ డీటెయిల్స్ ద్వారా కూడా ఆర్థికంగా మాకు సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మాకు అండగా నిలవచ్చు. 8328 500 576 నెంబర్కి కాల్ చేయండి. జై హింద్, జై భారత్.